హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎఫ్ టెక్ వరల్డ్. ఈరోజు టాపిక్ ఏంటంటే పోల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, పోల్ వల్ల ఉపయోగం ఏంటి అన్నదైతే నేను క్లారిటీగా మీకైతే చూపించడం జరుగుతుంది. అంతకంటే ముందుగా మనమైతే యూట్యూబ్ ఛానల్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, 5 ఆప్షన్స్. ఫస్ట్ హోము, సెకండ్ షార్ట్స్, థర్డ్ ప్లస్ ఐకాన్, 4 సబ్స్క్రిప్షను, 5th యూ అని కనిపిస్తుంది కదా. థర్డ్ ఆప్షన్ ప్లస్ కింద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద కొన్ని వీడియోస్, షార్ట్స్, లైవ్, పోస్ట్ అనేది అయితే కనిపిస్తుంది. ఈ పోల్ అన్నది మనకి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాతే మనకైతే ఇది ఆప్షన్ కనిపిస్తుంది, అంతవరకు కనిపిదండి. సో మనకి ఎలా క్రియేట్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో మనకైతే మనము ఏది ఆప్షన్ పెట్టుకోవాలో అనేది మనకైతే తెలుస్తుంది. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే పోల్ అండి. అది ఈ పోల్ వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే మనకు వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి కనెక్షన్ అనేది ఇంకా స్ట్రాంగ్గా పెరుగుతుందండి. అదే మనకి పోల్ వల్ల ఉపయోగము. దీనివల్ల కూడా సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ 1, ఆప్షన్ 2 అని కనిపిస్తుంది కదా. ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు పైన క్లిక్ అవుతుంది చూడండి, అక్కడ ఏదన్నా మీరు సెర్చ్ చేసుకొని ఇమేజ్ మీద క్లిక్ చేసి దానికి మీరు ఓటింగ్ అనేది అయితే ఇచ్చుకోవచ్చు అండి. సెకండ్ది అయితే మనకి సెకండ్ ఆప్షన్ అయితే ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడం అండి. ఒక 5 ఇమేజెస్ వరకు మనమైతే పోస్ట్ చేసుకోవచ్చు. ఇలా థర్డ్ ఆప్షన్కి వస్తే మనకైతే ఓటింగ్ అండి. అది మనం ఓట్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ ఇచ్చేసి దానికి 2 ఆన్సర్స్ ఇచ్చేసి మనం దీంట్లో ఏది అన్నది ఆడియన్స్ అయితే సెలెక్ట్ చేస్తారు, దాన్నే ఓటింగ్ అంటారండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనము ఏమన్నా 2 ఇమేజ్లు సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. ఇప్పుడు నేనైతే జగదేక వీరుడు పార్ట్ 8 టు బి కంటిన్యూడ్ అనేది 2 ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు కావాలా వద్దా అనేది నేనైతే చెప్తున్నాను అనమాట. అది వాళ్ళు కావాలి వద్దా అనేది వాళ్ళు క్లిక్ చేస్తే మనకి ఏది రేటింగ్ ఎక్కువ ఉందని కూడా కనిపిస్తుంది. మళ్ళీ దీన్ని ఇలా మనము ఎక్కడ నుంచి తెలుసుకోవాలి, ఎక్కడ కనిపిస్తుంది అనేది కూడా నేనైతే చూపిస్తాను. ఇలా 2 అయితే సెలెక్ట్ చేసుకొని ఎస్సా నోనా అని అయితే నేనైతే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఛానల్ కింద ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే మనం క్వశ్చన్ ఇచ్చేయాలన్నమాట. ఇప్పుడు మీరైతే ఏదైతే పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ ఇచ్చేసి దాని కింద 2 ఇమేజెస్ కానీ ఏదైనా మీరు ఆన్సర్లు ఇచ్చేసి పోస్ట్ పెట్టేసి సరిపోతుంది. ఇక్కడ ఇంకా ఒక ఆప్షన్ యాడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ యాడ్ ఆప్షన్ మనం క్లిక్ చేసినా కానీ ఇంకొకటి యాడ్ అవుతుంది అనమాట మనకు. ఇలా అయితే మనమైతే సెలెక్ట్ చేసుకునేది ఉంటుందండి ఆప్షన్. నేనైతే ఎంతమంది జగదేక వీరుడు స్టోరీ కోసం ఎదురు చూస్తున్నారు అని అయితే నేనైతే ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చేసానండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ కోసం ఎదురు చూడాలి. ఇక్కడ 2 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని ఎస్సా నోనా అని అయితే క్లిక్ చేశాను. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఆప్షన్ పోస్ట్ అని, ఆ పోస్ట్ క్లిక్ చేస్తే మనకైతే సెలెక్ట్ అయిపోతుంది. ఇంకా మీరు ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ యాడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, యాడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం పోస్ట్ చేసినవి ఎక్కడ తెలుసుకోవాలి? ఇప్పుడైతే మన ఛానల్లోకి వెళ్ళి యువర్ వీడియోస్ అని క్లిక్ చేయగానే ఇక్కడ హోము, వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ అని కనిపిస్తుంది కదా, కమ్యూనిటీ మీద క్లిక్ చేస్తే మనకైతే మనం రాసుకున్న పోస్టులు అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ఎంతమంది ఎదురు చూస్తున్నారు అని అయితే నేను ఇప్పుడు పోస్ట్ అయితే పెట్టాను కదా, ఆ పోస్ట్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇలా అయితే మనము పోస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.